హలో గాయస్. ఇంటర్వ్యూ అనేసరికి టెన్షన్ మీద ఏం పడితే ప్రిపేర్ అయిపోతాం, కానీ నేనైతే అలాగేం అవ్వలేదు. ఓన్లీ ఏవైతే ఇంపార్టెంట్ అవి మట్టుకే ప్రిపేర్ అయ్యా. ఈ వీడియోలో నేను ఎక్కడెక్కడి నుంచి ప్రిపేర్ అయ్యానో వాటి లింక్స్ ఇవన్నీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఫస్ట్ DBMS నుంచి స్టార్ట్ చేద్దాం. DBMSలో మనకి మెయిన్ వచ్చేసరికి లైక్ SQL, జాయిన్స్, గ్రూప్ బై ఇవన్నీ మీరు చూసుకోండి. మెయిన్గా క్వరీస్ అయితే ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఒక 1 or 2 క్వరీస్ ఇచ్చి రాయమంటున్నారు. DBMS అయినాక నెక్స్ట్ ఓఎస్ కూడా నేను ఈ వంశీ భవాని అన్న ఛానల్ నుంచే నేర్చుకున్నాను. ఓఎస్ మరీ అంత డెప్త్గా వెళ్ళక్కర్లేదు, పైన మీరు నేర్చుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి యూప్స్. ఇది మీరు డెఫినేషన్లు అవి గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్గా మీరు అర్థం చేసుకుంటే సరిపోద్ది. అది అయినాక క్లౌడ్ కాన్సెప్ట్స్. ఇదైతే నేను AWS 50 minutes వీడియో అయితే చూసా. ఇందులో మ్యాథ్స్ మనకి అయితే అన్ని టాపిక్స్ కవర్ చేస్తాడు మనకున్న టైంలో. దాని తర్వాత GCP వచ్చేసరికి ఇవ్వండి, ఈ 30 minutes వీడియోలోనే మొత్తం అంతా కవర్ చేశాను. అది అయినాక నా టెక్ స్టాక్ వచ్చేసరికి అంతా మిషన్ లెర్నింగ్ AI కాబట్టి ఏఐలో నేను నా రెజ్యూమ్లో పెట్టిన ప్రతి లైబ్రరీ అయితే నేర్చుకున్నాను. ఎందుకంటే ఒకవేళ ఇన్ కేస్ వాడు కోడ్ అడిగితే రాయాలని చెప్పి చిన్న చిన్న పీస్ ఆఫ్ కోడ్ కూడా నేర్చుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి మన API కోర్స్ బ్యాక్ ఎండ్ అడుగుతాడు కాబట్టి నా బ్యాక్ ఎండ్ ఓన్లీ ఫ్లాస్క్ ఫాస్ట్ API ఆ 2 వచ్చి, సో ఆ 2 ఫోకస్ చేశాను. ఇంకా మీకు ఒక ప్రాంప్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అది మీరు మీ రెజ్యూమ్తో పాటు GPTలో పెట్టండి. లైక్ GPT మీకు హెల్ప్ చేస్తుంది ఒక్కొక్క స్కిల్ ఎలా నేర్చుకోవాలి, ఏమేమి చదవాలని. ఇది నా టెక్ స్టాక్ ప్రిపరేషన్. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు రెజ్యూమ్లో ఏవైతే పెడుతున్నారో అందులో ప్రతి దాని గురించి మీరు చెప్పాలి. ఇన్ కేస్ ప్రాజెక్ట్స్ పెట్టారనుకోండి, మీకు ఒక్కొక్కసారి ఆ ప్రాజెక్ట్లో ఉన్న కోడ్ కూడా రాయమంటే మీరు రెడీగా ఉండాలి రాయడానికి. లైక్ ఈ బ్యాక్ ఎండ్ LLM ఎలా కనెక్ట్ చేస్తున్నారు, అలాంటివి ఏమైనా అడిగితే మీరు అవన్నీ రాయాలి. సో రెజ్యూమ్లో ఏం పెడుతున్నారు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మీరు రెజ్యూమ్ ఎంత మినిమల్గా పెట్టమని చెప్పట్లేదు, లైక్ మినిమల్గా పెడితే ఒకవేళ తీసుకుపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి మీరు చెప్పగలే విధంగానే పెడితే మంచిది. ఇది టెక్ పార్ట్ 1 అయ్యింది. ఇప్పుడు మనం యాప్టిట్యూడ్లోకి వెళ్దాం. యాప్టిట్యూడ్లో మెయిన్ మనకు ఉంటాయి కదా, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఇందులో కూడా నేను అన్నీ చదవలేదు, ఓన్లీ పర్టికులర్గా రేషియో, ప్రపోర్షన్స్, యావరేజెస్, టైమ్, స్పీడ్, పైప్ లైన్స్, వర్క్ టైం ఏవైతే అలా రిపిటేటివ్గా అడుగుతూ ఉంటారో ఓన్లీ అవే చదివాను. దీనికైతే నేను ఇటువంటి కెరియర్ రైడ్ ప్లేలిస్ట్ నుంచే నేర్చుకున్నా. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ తర్వాత మనకి లాజికల్ రీజనింగ్ వస్తుంది, అది కూడా నేను ఈ ఛానల్ నుంచి నేర్చుకున్నాను. నాకు యాప్టిట్యూడ్ కన్నా లైక్ లాజికల్ రీజనింగ్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్, ఎందుకంటే బోర్ కొట్టకుండా మనం ఎండింగ్ వరకు చూడగలం. సో ఇదైతే నేను మ్యాథ్స్ ఎన్ని అయితే అన్ని టాపిక్స్ కవర్ చేసాను, ఎందుకంటే మనకి అడ్వాన్స్ న్యూమరికల్ అనేది సెక్షన్ ఉంటుంది, అందులో కూడా మనకి రీజనింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా మనకి అడిగారు. ఇప్పుడు ఎండింగ్ వచ్చేసరికి మన వర్బల్ ఎబిలిటీ. మేము బోల్డ్ ఇంగ్లీష్ మూవీస్ చూస్తాం, ఇంగ్లీష్ పర్లేదు అనుకునే వాళ్ళకి చెప్తున్నాం, అది నిజంగా సరిపోతుంది, మీరేం కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకంటే నేను కూడా లైక్ ప్రిపేర్ అయ్యి వెళ్ళాను, కానీ అట్ ద ఎండ్ నాకున్న ఇంగ్లీష్ మూవీ నాలెడ్జే వాడాను. సో దానికోసం ఇంకేం భయపడాల్సిన పని లేదు, అది కూడా ఈ ఛానల్ నుంచి చెప్పాలి అయ్యా. సో దిస్ ఈస్ మై స్ట్రాటజీ ఆర్ ప్రిపరేషన్ ప్లాన్. ఏది పడితే అది పిలవండి, ఒకవేళ మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి. మీకు వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు.